మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఏ పార్టీలో ఉన్నా ఆమె ఫైర్ బ్రాండే. ప్రత్యర్థి పార్టీలను ఉతికి పారేస్తారు. తనకు నచ్చని ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేస్తారు కూడా. తేడా వస్తే సొంత పార్టీ నేతలను కూడా వదలరు. అలాంటిది ఎందుకో మరి ఉన్నట్టుండి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఆమె. ఎక్కడా ఆమె గొంతు వినిపించడం లేదు. ఒకవైపు హాట్ రాజకీయాలు, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఆ లేడీ సింగం మౌనం వెనుక కారణం ఏంటి? ఇంతకీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా? ఒకవేళ చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు రాములమ్మ. తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను మెప్పించారు. ఏ పాత్రలో నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్సులతో అదరగొట్టి యాక్షన్లు ఇరగదీసి లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్నారు విజయశాంతి. ఆ తర్వాత పాలిటిక్స్లో అరంగేట్రం చేసి జెండాలు మార్చినా రాజకీయం ఎందుకు ఆమెకి కలిసి రాలేదు. మొదట బీజేపీలో జాయిన్ అయ్యారు విజయశాంతి. కొంతకాలానికి తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బస్సు యాత్ర చేపట్టారు. రకరకాల కారణాలతో సొంత దుకాణం బంద్ చేసి పార్టీని అప్పట్లో టీఆర్ఎస్లో విలీనం చేశారు. 2009లో మెదక్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయశాంతి కాలం కలిసి రావడంతో ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో అడుగుపెట్టి తెలంగాణ కోసం తన గళాన్ని గట్టిగానే వినిపించారు రాములమ్మ. కానీ గులాబీ ముళ్ళు ఎక్కడో గుచ్చుకోవడంతో కేసీఆర్పై తిరుగుబాటు జెండా ఎత్తారు. చివరికి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికలకు ముందు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎందుకో ఈసారి ఓటర్లు ఆమెను తిరస్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే సీట్లు సాధించింది. ప్రత్యేక రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యర్థి పార్టీలను లేకుండా చేయాలనే కేసీఆర్ స్కెచ్తో కాంగ్రెస్ పార్టీ కకావికలమైంది. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేశారు విజయశాంతి. పోటీకి దూరంగా ఉన్నారు. కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. 2018 ఎన్నికల్లో విజయశాంతి ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. కానీ కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కలేకపోయింది. గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. వరుసగా 2 ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి టాటా బై బై చెప్పేశారు విజయశాంతి. హస్తానికి గుడ్ బై చెప్పిన విజయశాంతి తిరిగి కమలం పార్టీలో చేరారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ పార్టీలో కొందరు నేతల వ్యవహార శైలి నచ్చక సోషల్ మీడియా వేదికగా వాగ్బాణాలు సంధించారు. పార్టీ కార్యక్రమాల్లో కొన్నాళ్లు యాక్టివ్గానే ఉన్నారు విజయశాంతి. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2023లో కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వేదికపై కూర్చోవడం లేడీ సింగానికి నచ్చలేదు. దాంతో తెలంగాణ ద్రోహులతో కలిసి వేదిక పంచుకోలేనంటూ సంచలన కామెంట్స్ చేశారు విజయశాంతి. అంతేకాదు ప్రోగ్రాం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజీ అనే పదానికి మీనింగ్ తెలియని నేచర్ విజయశాంతిది. నచ్చని విషయాలేమైనా ఉంటే ముఖం మీదనే ఓపెన్గా చెప్పేయడం ఆమె స్టైల్. ఇక అప్పటి నుంచి బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కమలం పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా 1-2 నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె మళ్లీ యాక్టివ్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ సైలెంట్ మోడ్లోనే ఉన్నారు ఫైర్ బ్రాండ్ రాములమ్మ. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులపై వార్ పీక్ లెవెల్లో నడుస్తుంటే లేడీ ఫైర్ బ్రాండ్ మౌనం వహించడం ఎవరికీ అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ విజయశాంతిని పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎంపీగా పోటీ చేసే విషయంలో హైకమాండ్ నుంచి స్పష్టత లేకపోవడంతో సైలెంట్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. పోటీ చేసే ఆలోచన ఉన్నప్పటికీ ఎక్కడి నుంచి చేయాలనే దానిపై రాములమ్మకి క్లారిటీ లేదని చెబుతున్నారు.
ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు గాంధీ భవన్లో దరఖాస్తు ఇచ్చినా విజయశాంతి మాత్రం దరఖాస్తు చేయలేదు. ఒకవేళ రాజ్యసభ సీటు ఆశిస్తున్నారనుకున్నా ఆ సీట్లకు పార్టీలో ఫుల్ డిమాండ్ ఉంది. సీనియర్ నేతలే వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆ లిస్టులో చూస్తే విజయశాంతికి బెర్త్ కష్టమనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద విజయశాంతి భవిష్యత్తు కార్యాచరణ ఏంటనే చర్చ జరుగుతోంది. ఆమె మౌనం వీడి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే ఎన్నికల ముందే సైలెంట్ మోడ్ నుంచి బయటికి వస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుందో.